ఎందుకు ఆ వ్యక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? భూమి మీద సకల జనములు నిన్ను బట్టి దీవించబడతాయి, ప్రతి వంశము నీ వలన దీవించబడుతుంది. ఎందుకంత ఆధిక్యతను ఇవ్వాలి అంటే, తన రూపాన్ని కనపరచకపోయినా, వినండి, తన రూపాన్ని కనపరచకపోయినా, ఏ స్థిరమైన వాగ్దానాన్ని చేయకపోయినా, ఏ ప్రయోజనాన్ని కల్పించకపోయినా, తనకు వినిపించిన స్వరమును నమ్మి అన్నిటినీ అందరినీ శాశ్వతంగా వదిలి ఎప్పటికీ ఆ వినిపిస్తున్న స్వరము వైపే నడవాలని తీర్మానం చేసుకొని ఒంటరిగా బయలుదేరిపోయిన ఒక వ్యక్తి విశ్వాసాన్ని గణపరచడం న్యాయమా కాదా? మీరు చెప్పండి. ఇప్పుడు అతనికి ఈ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆయన రూపం కనపడలేదు, పోనీ ఏదైనా ఒక ఇతిమిద్దమైన ప్రయోజనం కలిగించాడా అంటే లేదు. వినబడిందల్లా ఒక స్వరమే, నేను దేవుణ్ణి, నిన్ను సృష్టించిన వాడిని, నేను చూపించిన మార్గంలోకి వెళ్తే నిన్ను దీవింతానన్నాడు. అంతటి దానికి బంధుమిత్రుల్ని, రక్తముల్ని, అన్నదమ్ముల్ని, వ్యాపారాన్ని, వృత్తిని, దేశాన్ని మొత్తం వదిలేసి బయలుదేరిపోతే వాక్యంలో మీరు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి తెలుసా? నా మాట నమ్మి నా కోసం అన్నిటినీ వదులుకొని ఒంటరిగా బయలుదేరిపోయిన ఆ వ్యక్తి వైపు నేను నిలబడాలా వద్దా అని దేవుడు అడిగితే మీరేమంటారు? నా మాట నమ్మి ఉన్న ఊరిని, దేశాన్ని, వృత్తిని, బంధువుల్ని అందరిని వదిలి ఒంటరిగా వచ్చేస్తే అతని బాగోగులు చూడాలా వద్దా? 10 మందికి అన్నం పెట్టి మొదటి ముద్ద అడిగి పెట్టాలా వద్దా? ఇజ్రాయేల్ జాతికి అవకాశం ఇవ్వడానికి ఉన్న ఏకైక పాయింట్ అది. సరే, నువ్వు వాళ్ళకి కనపడ్డావు, వాళ్ళకి మాట్లాడావు, కనబడితే మేము కూడా బాగానే ఒప్పుకుందాం కదా అని ప్రశ్న వస్తుంది. అందుకనే రోమాపత్రిక 3:26లో ప్రభు ఏమన్నాడు? దేవుడు యూదులకే దేవుడా, 29 దాకా వెళ్తే అన్యులకు దేవుడు కాదా? అవును, అన్యులకు కూడా. ఇప్పుడు నా వైపు చూడండి, దేవుడు యూదులకే దేవుడా, అన్యులకు కాదా? అన్యులకు కూడా దేవుడు అన్నాడు కదా. యూదులకే దేవుడా అని అడగటానికి యూదులకు దేవుడు ఎట్టయ్యాడు? యూదులు దేవుని కనుక్కున్నారా? రోదసిలోకి వెళ్ళి మహాకాశాలు దాటి దేవుని కని యురేకా ఐ ఫౌండ్ హిమ్ అని ఎంటర్ తెచ్చాడు ఎవడన్నా? యూదులకి ఎట్లయ్యాడు దేవుడు? యూదులు దేవుని కనుగొనలేదు, యూదులకు దేవుడు కనబడి మాట్లాడాడు, వాళ్ళు నమ్మారు. మరి యూదులకే దేవుడా, మిగతా వారికి కాదంటే, యూదులకు ప్రత్యక్షమైనట్లే మిగతా వారికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యూదులకు ఎలా అయ్యాడు దేవుడు? యూదులు వెళ్ళి చూసి వచ్చి కనుక్కోలేదు కదా, ర్యాకెట్లు వేసుకు వెళ్ళి వచ్చారా దేవుడి దగ్గరికి? దేవుడు వాళ్ళకి తన ప్రత్యక్షతనిస్తే నమ్మారు, అంతే కదా. మరి అలాగే మిగతా వారికి కూడా ప్రత్యక్షతలు ఇస్తేనే వారికి దేవుడు అవుతాడు. యూదులకే దేవుడా, యూదులకి ఎట్టయ్యాడు దేవుడు? ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి అమ్మారు కాబట్టి. మిగతా వాళ్ళకి కాదా అంటే, మిగతా వాళ్ళకు కూడా ప్రత్యక్షతలు ఇచ్చాడు. హలో, నా మాట అర్థమవుతుందా? దేవుడు యూదులకి ఎలాగైతే కనపడ్డాడో, తన రాకని గురించి చెప్పాడో, అలాగే అన్ని దేశాల్లో, అన్ని మతాల్లో, అన్ని విశ్వాసాలు ఉన్న వారికి చెప్పాడు. ఒకవేళ దేవుడు చెప్పుండకపోతే, సింపుల్ లాజిక్, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రం చూసారు కదా, దేవుడే దిగి వచ్చి వస్తే భూమి మీద ఒక నక్షత్రం ఆకాశంలో కనపడుతుందని చెప్పిన వాడు ఎవరు? జొరాస్ట్రియన్ చక్రవర్తి. ఏ దేశంలో? పారసిక దేశంలో. ఎక్కడుంది? జెండా వేస్తే అని మత గ్రంథంలో ఉంది. మరి దేవుడే దీనుడై భూమి మీదకి వస్తే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం వస్తుంది అని జొరాస్ట్రియన్ చక్రవర్తికి ఎలా తెలుసుద్ది దేవుడు చెప్పకపోతే? నా మాట మీకు అర్థమైందా? రెండోది, మన గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు, నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత భూమి మీద ఒక వ్యక్తి పుడతాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెబుతాడు, అతను మీరు ఫాలో అవ్వండి అని తన ఫాలోవర్స్కి ఎలా చెప్పగలుగుతాడు సరిగ్గా 500 సంవత్సరాలకి పుడతాడని? అంటే వీరందరికీ దేవుని ప్రత్యక్షత ఉన్నట్ట లేనట్ట? ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానమజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తని ఋగ్వేదంలో ఉన్న మాట, చతుర్వేదాలలో ఘోషించినటువంటి సత్యం. ప్రజాపతి ప్రజలకు తండ్రి అన్నాడు. దేవేభ్యాం దేవుడు, ఆత్మానమజ్ఞం తనకు తానుగా బలైపోవాలి, కృత్వా ప్రాయశ్చిత్తం, అప్పుడే ప్రాయశ్చిత్తం కలుగుద్ది అనే సంగతి వారు ఎలా చెప్పగలుగుతారు? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమోర్మా అమృతాంగమే ఓం శాంతి శాంతి అన్న శ్లోకం, అన్న ప్రార్థన ఎట్లా చేశారు? అసత్యంలో నుండి సత్యంలోనికి, మరణంలో నుండి జీవంలోనికి, చీకటిలో వెలుగు నడిపించని ఎవరిని ప్రార్థన చేశారు? ఓం
ఓంకారాన్ని, వాక్యాన్ని ప్రార్థన చేశారు. ఎలా తెలుసు? అందుకనే అన్ని దేశాల్లో, అన్ని కులాల్లో, అన్ని ప్రాంతాల్లో దేవుని గురించిన ప్రత్యక్షతలు ఉన్నాయి. కానీ అబ్రహాం మాత్రం ఆ ఒక్క ప్రత్యక్షతకి అన్నిటిని వదులుకొని వెంటబడ్డాడు. Then it was quite genuine reason to support him. తనను నమ్మినందునే, వెంబడించినందునే, తన కోసం, తన మాట కోసం అన్నిటిని అందరినీ వదులుకొని వచ్చినందునే. నన్ను వెంబడిస్తే దీవిస్తానన్నాడు, వచ్చాడు, దీవించాడు.